నమస్తే K24 న్యూస్. నల్లగొండ జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర తార్ గ్యాంగ్ ముఠాను చాకచక్యంగా నూతన టెక్నాలజీని ఉపయోగించి సిసిఎస్ బృందం ద్వారా పట్టుకొని వారి వద్ద నుండి 600 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాదాపు వీటి విలువ 85 లక్షల రూపాయలు ఉంటుందని విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఈ యొక్క కేసును ఛేదించుటలో నిపుణత చూపిన వారిని ప్రశంసించి ప్రశంసా పత్రాలు అందజేశారు. Kamal Kishore, ARPC 5391, CCS. Venkataram, ARPC 5328, CCS Nalgonda. There? Okay. Junaid Ahmed, PC 5132, CCS Nalgonda. Shivakumar, SI of Police, CCS Nalgonda. Shivaraju, CT 5141, CCS Nalgonda. Sai Kumar, ARPC 5377, CCS Nalgonda. Jitendra Reddy, CA level. Vishnuvardhan Giri, Head Constable, CCS Nalgonda. మన దగ్గర లాస్ట్ మంత్ 5th రోజు డిసెంబర్ 5th రోజు కంప్లైనెంట్ మన చిట్యాల పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు మహారాష్ట్ర నుంచి గుంటూరుకి వెళ్ళేటప్పుడు హైదరాబాద్ ఆగి మళ్ళీ మన దగ్గర చౌటుప్పల్లి బస్సు ఆగిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఆనేపల్లి వాళ్ళ బ్యాగ్ మళ్ళీ చెక్ చేసుకునే సమయంలో బ్యాగ్ లో ఉన్న 60 తులాల బంగారం మిస్ అయిందని చెప్పేసి బట్టే మన లోకల్ అక్కడ దగ్గరలో ఉన్న చిట్యాల పిఎస్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్ గా మనము ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కొంతవరకు ఫీల్డ్ మీద ఎంక్వైరీ ప్లస్ CCTV కెమెరాస్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చూస్తే ఈ దొంగతనం చౌటుప్పల్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో వాళ్ళ ఆగి ఉన్న ధాబాలో ఈ ఒక గ్యాంగ్ ఒక 5 మెంబర్స్ వచ్చి ఈ బ్యాగ్ నుంచి ఉన్న గోల్డ్ అంతా కూడా దొంగతనం చేసినట్టు మనకి ఫస్ట్ తెలపడం జరిగింది. దాని తర్వాత మనము సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ మన లోకల్ ఫీల్డ్ నాలెడ్జ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ మన విష్ణు వీళ్ళందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసుకుంటూ మనకి ఇది దార్ గ్యాంగ్ గా మనం వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళంతా ఇక్కడ సిసిఎస్ నుంచి ఒక 2 టీంలు మనము మధ్యప్రదేశ్ ధార్ దగ్గరికి పంపడం జరిగింది. ఎస్పెషల్లీ ధర్మోడ్ తాలూకా అరౌండింగ్ ఏరియాస్ కి లాస్ట్ 15 days నుంచి అక్కడ క్యాంప్ చేసి వీళ్ళ ఈ దొంగలది వేర్ అబౌట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ చేసుకుంటూ నిన్న అంటే మొన్న వన్ మెయిన్ అక్యూజ్డ్ అలా రకాని పట్టుకోవడం జరిగింది. అదే దగ్గర నుంచి పోయిన ప్రాపర్టీ కంప్లీట్ ఇంటాక్ట్ అంటే ఇక్కడ కూడా దాన్ని మళ్ళీ సేవ్ చేయడం లేకపోతే ఇట్లాంటివి కాకుండా ఎంత ప్రాపర్టీ పోయిందో కంప్లీట్ 100% రికవరీ కంప్లీట్ గా ఇంటాక్ట్ గా మొత్తం రికవరీ చేయడం జరిగింది. అయితే ఈ గ్యాంగ్ డీటెయిల్స్ కి సంబంధిస్తే ఈ దార్ గ్యాంగ్ లాస్ట్ ఇయర్ కూడా మనము దార్ గ్యాంగ్ ని పట్టుకున్నాము. అందులో కూడా మొత్తం ఇంటాక్ట్ ప్రాపర్టీ 25 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. అయితే అందులో కూడా ఒక 1% ని రిమైండ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా మనం ఒక 1% ని పట్టుకున్నాము. అయితే ఇదే గ్యాంగ్ గత 2-3 years నుంచి కూడా నల్గొండ, చౌటుప్పల్, సూర్యాపేట ఈ ప్లేసెస్ లో కూడా దొంగతనాలు చేసి పాల్పడుతున్నారు వాళ్ళు. అయితే ప్రతిసారి వాళ్ళు ఏదో ఒక రికవరీ చేసిన తర్వాత
వాళ్ళని పట్టుకురాకపోవడం వల్ల వాళ్ళని మళ్ళీ రిపీటెడ్ గా ఆఫెన్సివ్ చేస్తున్నారు. మన లాస్ట్ టైం మనం ఒకరిని పట్టుకున్నాం, ఈసారి కూడా మనం ఒకరిని పట్టుకున్నాం. అక్కడ ఉన్న టెరైన్, అక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి అక్కడ లోకల్ గా సపోర్ట్ కూడా మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరినీ మనం పట్టుకోలేదు. బట్ తప్పకుండా మళ్ళీ టీమ్స్ అనేవి మళ్ళీ మనం పంపించి మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మనం పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్న మెయిన్ అక్యూజ్డ్ అష్రఫ్ ఒకడు, సైఫ్ అలీ ఖాన్, జాబేర్, ఉమర్ ఖాన్, వీళ్ళందరూ కూడా నలుగురు ప్లస్ ఈ అలారక, ఈ ఐదుగురు కలిసి ఎక్కడైనా సరే మన హైవేస్ మీద ఉన్న దాబాలలో జనాలు దిగి ఫ్రెష్ అప్ అవ్వడానికి లేకపోతే లంచ్కి వెళ్ళిన సమయంలో సైలెంట్ గా బస్ ఎక్కేసి బస్ లో ఉన్న వాల్యుబుల్స్ అన్ని కూడా విత్ ఇన్ 1-2 minutes లో ఆల్ 20-30 బ్యాగ్స్ అన్ని చెక్ చేసుకుని అందులోకి దొంగతనం చేసి వెళ్ళిపోతుంది. ఇది వాళ్ళ స్టాండర్డ్ మోడల్స్ ఆపరేటింగ్. మన దగ్గర కూడా పూజిత హోటల్లో కూడా లాస్ట్ టైం 2 years బ్యాక్ కూడా అఫెన్స్ అయింది. 2022లో ఒకటి, 2023లో ఒకటి. సో వీళ్ళని కూడా మనం మళ్ళీ పట్టుకుంటున్నాము. ప్లస్ అదే విధంగా ఈసారి వెళ్ళినప్పుడు వీళ్ళ అక్యూజ్ అందరూ ఐడెంటిఫై అయినారు కాబట్టి వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా మనం కొత్త సెక్షన్ల ప్రకారం అవన్నీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి ఇంత రిపీటెడ్ గా వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మనము వీళ్ళ మీద ఇంకా పాత నేరాలు ఎక్కడైనా వేరే భారతదేశంలో ఎక్కడున్నా కూడా అవన్నీ మనం వర్కౌట్ చేసుకొని పీడీ యాక్ట్ పెట్టే ప్రపోజల్ కూడా తీసుకొని వస్తున్నాం. తప్పనిసరిగా వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టాం. అయితే ఇదంతా కూడా దిస్ ఎంటైర్ ఆపరేషన్ మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ విష్ణు, ఎస్ఐ శివ, వీళ్ళందరూ కూడా లాస్ట్ 15 days నుంచి అక్కడ క్యాంప్ చేసుకుంటూ అక్కడ వీళ్ళ వేరే అబౌట్స్ అన్ని వెతుక్కుంటూ వాళ్ళని పట్టుకోవడం జరిగింది. 15 days నుంచి అక్కడ ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇట్ ఇస్ అ వెరీ గుడ్ సక్సెస్. అది కూడా ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్ గా ఎక్కడ కూడా ఎటువంటి చిన్న డీవియేషన్ లేకుండా కూడా మనం కంప్లీట్ ఫుల్ రికవరీ చేయడం జరిగింది. సో మై అప్రిసియేషన్ టు ది ఎంటైర్ సిసిఎస్ టీమ్. అదేవిధంగా డిఎస్పీ నల్గొండ గారు అండ్ సిఐ నార్కెట్పల్లి కూడా వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ట్రాకింగ్ లో కూడా వాళ్ళు హెల్ప్ చేయడం జరిగింది. సో ఇట్ ఇస్ అ గుడ్ జాబ్ డన్ బై నల్గొండ డిస్ట్రిక్ట్ పోలీస్. అదేవిధంగా హైవేస్ కి సంబంధించి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా బస్సులో ప్రయాణించేటప్పుడు కూడా సామాన్లని జాగ్రత్తగా వాచ్ పెట్టుకోవాలి. దిగేటప్పుడు మళ్ళీ ఎక్కేటప్పుడు బస్సు ఎవరు ఎక్కుతారు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. అదేవిధంగా ఆల్ బస్ ఆపరేటర్స్ కూడా మనం CCTV కెమెరాస్ పెట్టుకోమని చెప్పడం జరుగుతుంది. దాని మీద కూడా ఒక మీటింగ్ ఒకటి తీసుకుంటాం. సో గుడ్ జాబ్ డన్ బై ది ఎంటైర్ CCS team and Nalgonda sub division. Thank you.